మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కూడా మనకి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్ ఈ స్పెషల్ క్లాస్ మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మన దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదంటే మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించక ఇతరుల గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు ధనవంతులు, కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది, వాళ్ళు ఏదైనా చేయగలరు, మనతోనే ఏం సాధ్యం అవుతుంది. ఓకేనా? ఇవి మనం చిన్నప్పటి నుంచి కూడా వినుంటాము. లేదా మన పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైనా ఒక అవసరం వచ్చింది, సపోజ్ మనమే ఒక మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఒక చిన్న ఫంక్షన్ చేయాలి అనగానే మనం ఏం ఆలోచిస్తామంటే ఎంత ఖర్చు అవుతుంది. అందరు కూర్చుని లెక్కలు వేసుకుంటారు. లెక్కలు వేసుకొని ఎంత అవుతుంది, దేనికి ఎంత అవుతుంది అన్నప్పుడు ఇది భోజనాలకు ఎంత అవుతుంది, లేదంటే ఆ ఊరికి వెళ్ళి రావడానికి ఎంత అవుతుంది. అంటే ఫంక్షన్ అన్నప్పుడు ఏముంటుంది అంటే ఏదో ఒక మొక్కు ఉంటుంది మనకి. ఆ మొక్కు దాన్ని తీర్చుకొని వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమం చేయడం అట్లాంటిది ఉంటుంది. ఆ పోయి రావడానికి ఎంత అవుతుంది, భోజనాలకు ఎంత అవుతుంది, పలాను పిలవాలి, ఇక మిగతా ఖర్చులు అన్నీ లెక్కేసి టోటల్గా ఒక 50,000, 1,00,000 రూపాయలు వేస్తారు. 1,00,000 రూపాయలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? లేవు. ఇప్పుడు ఏమొస్తుంది ఆలోచన ఏమంటే మళ్ళీ డబ్బు ఎక్కడి నుంచి అప్పు చేయాలి. డబ్బు ఎక్కడి నుంచి అప్పు చేయాలి. ఓకేనా? అప్పు చేయాలనగానే ఇప్పుడు ఎవరు తేవాలి అప్పు? ఇంటి యజమాని తేవాలి, లేదంటే ఇంట్లో పెద్ద కొడుకులు ఉంటే వాళ్ళు ఏదో రకంగా సరదాలి. అప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. కానీ ఇది ఖచ్చితంగా చేయాలి. లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక అనీజీ ఫీలింగ్, అంటే చేయకపోతే ఏమైద్దో, అందుకే మనం ఇలా ఉన్నామేమో, అందుకే ఏ పనులు అవ్వట్లేదేమో, లేదంటే పిల్లి కావట్లేదేమో, ఇవన్నీ మనకి ఎట్లా అంటే ఒక రకమైనటువంటి వలయంలో మనం ఇరుక్కున్నాం. ఇవన్నీ మనమే సృష్టించుకున్నాం. ఎలా ఉంటాయంటే సాలె పురుగు ఏదైతుందో తన గూడు కట్టి తాను మాత్రం దాంట్లో ఇరుక్కోదు. అది బయటనే ఉంటుంది, అది ఎప్పుడైనా కానీ. ఓకేనా? లేదంటే పక్క వచ్చేస్తుంది ఈజీగా. వేరే ఏదైనా సరే దాంట్లో ఇరుక్కుంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనమే ఈ సమస్యలన్నీ సృష్టించుకొని దాంట్లో ఇరుక్కుపోతున్నాం. ఎందుకంటే మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగా సంపాదిస్తారు, అది వాళ్ళకే సాధ్యము, మనతో కాదు అనే ఆలోచన ద్వారా ఇతరులకి మనం అఫర్మేషన్ చేయడం వల్ల మనం తక్కువైపోతున్నాం ఇక్కడ. కాబట్టి దీనికి ఏం చేయాలంటే మన సబ్జెక్టు ప్రకారం మనం ఏం చెప్పాలంటే నా సుప్త చేతనాత్మక మనసులో ఎన్నో వనరులు ఉన్నాయి. ఓకేనా? నా సుప్త చేతనాత్మక మనసులో ఎన్నో వనరులు ఉన్నాయి. ప్రపంచంలో చాలా డబ్బు ఉంది. ఓకేనా? ఈ 2 పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి మీ వనరులు? మీకు కావాల్సినటువంటి సంపద ఐశ్వర్యం అంటే నీ సుప్త చేతనాత్మక మనసు. డబ్బు ఎక్కడ ఉందంటే ప్రపంచంలో చాలా బోలెడంత డబ్బు ఉంది. అర్థమైందా? అవును. ఇప్పుడు నా జీవితంలోకి సరిపడా డబ్బుని సరఫరా కోరుతూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ వాక్యాన్ని చెప్పాలి. అంటే ఇప్పటివరకు మీకు డబ్బు ఎక్కడ ఉందో తెలియదు. మీరేమనుకుంటున్నారంటే ధనవంతుల దగ్గరనే డబ్బు ఎక్కువ ఉంది, మా దగ్గర లేదు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, అది బాగా డబ్బున్నాడు ఉన్నాడు, ఓ ఫంక్షన్ చేయాలనుకో, దాని గురించి పెద్ద టెన్షన్ తీసుకొని ఆలోచించే అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళంతా తర్జన భర్జన చేసి అప్పులు ఎక్కడి నుంచో తేవాలి, మొత్తాన్ని ఫంక్షన్ చేయాలి అనుకున్నాక మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు దాన్ని ఎలా చేయాలి, ఇదంతా ఉంటుంది. డబ్బున్నోడి దగ్గర ఏమైనా ఉంటుందా? ఎంత అవుద్ది? వాడు ఒకటే మాట అంటాడు, ఎంత అవుద్ది? 1,00,000 అవుద్ది. సరే, 1,50,000తో అయిపోద్దా? మొత్తం అయిపోద్ది. చూసుకునే వాళ్ళు వేరే ఉంటారు, బోలెడు ఉంటారు చూసుకునే వాళ్ళు. వీడు ఏ చిన్న టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ విటమిన్ ఎం ఇచ్చేస్తే సరిపోతుంది. విటమిన్ ఎం ఇచ్చేస్తే వాళ్ళందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పని అయిపోద్ది.
కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గరనే డబ్బు ఉంటుందనే అఫర్మేషన్ చేయడం వల్ల మీరు పేదవారు అనేది విశ్వానికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, విశ్వం నుంచి అనంతమైన జ్ఞానాన్ని తీసుకొని ఈ వర్డ్ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా బోలెడంత డబ్బు ఉంది. ఓకే, నా సుప్త చేతనాత్మక మనసులో బోలెడు వనరులు ఉన్నాయి. ఇవి రెండు చెప్తే ఏమవుతుంది, ప్రపంచంలో బోలెడంత డబ్బు నీకు కూడా వర్తిస్తుంది. నీ సుప్త చేతనాత్మలో మనస్సులో ఉన్నటువంటి వనరులకు సరిపడా డబ్బు నిరంతరం సరఫరా అవుతుంది. ఎంత ఈజీ టెక్నిక్ ఇది, అవునా కదా? ఇప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ వనరులకు సరిపడా డబ్బు నీకు నిరంతరం సరఫరా చేయమని విశ్వాన్ని అడగాలి. ఇప్పటిదాకా మీరు ఏమడిగారంటే ఇన్ని క్లాసులలో లేకపోతే ఇన్ని వీడియోలలో మనం చెప్పింది మీరేమో అవగాహన చేసుకొని ఏం చెప్పారంటే నాకు ఒక ఇల్లు కావాలి, అఫర్మేషన్ చేసుకున్నారు. ఓకే, నాకు అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, అఫర్మేషన్ చేసుకున్నారు. డబ్బు సరఫరా చేయమని ఎప్పుడు అడగలేదు మీరు. అర్థమైందా? ఇప్పుడు ఈ న్యూ ఇయర్లో నేను కొత్తగా చెప్తున్నాను. అర్థమైందా? మీకు కావాల్సిన వనరులు ఏవైతున్నాయో వాటన్నిటికీ డబ్బు సరఫరా చేయమని విశ్వానికి చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ దారులన్నీ ఓపెన్ అయిపోతాయి. విశ్వం మీ ముందు ఖజానాన్ని తెరిచి పెడుతుంది. నిజం అది, నిజం అది. ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నారు, ఆ అనుభవాన్ని పొందుతున్నారు. ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళారు అంటే కారణం ఇంతే, ఇంకేం లేదు. మనం చేసే దాంట్లో, మనం చెప్పే దాంట్లో చిన్న తేడాతోని మనం ఇలాగే ఉండిపోయినాం. ఇప్పుడు ఆ విశ్వ సంపదని మీరు కోరుతూ స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. అంటే ఎలా ఉంటుందంటే నీకు స్వీకరించే మనస్తత్వం లేదు. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇంట్లో అమ్మగారు ఏదో వంట చేసి పెట్టారు. ఓకే, మనం ఏం చేస్తాము, మీకు నచ్చితే తింటారు, నచ్చలేదు ఇది బాగాలేదమ్మని గిరాటేస్తారు. ఓకే, తర్వాత ఒక హోటల్కి వెళ్ళారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. మీ ఊహ ఏంటంటే దోశ ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీకు ఒక ఊహ ఉంటుంది. వాడు పద్ధతిలో వేసిస్తాడు. ఏమంటే అంటారు ఇది బాగాలేదంటారు, రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? ఒక డ్రెస్సింగ్ కోసం మీరు ఒక షాప్కి వెళ్ళారు. ఓకేనా? ఖచ్చితంగా మీరు డ్రెస్ కొంటామని డిసైడ్ అయ్యి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది నచ్చలేదు మీకు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొద్దిగా అటు ఇటుగా తేడా ఉన్నా సరే ఇది బాగాలేదని వంకలు పెట్టి ఇచ్చేస్తారు. అంటే మీరు ఇక్కడ ఇంట్లో వంక పెట్టారు, రెస్టారెంట్లో వంక పెట్టారు, అక్కడ వంక పెట్టారు. పోనీ ఎవరైనా కొన్ని గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చారు, కొన్ని గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చారు. మన స్పెషల్ క్లాస్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది. ఒక మంచి ఏమంటారు దాన్ని, పూల తొట్టి వచ్చింది. పూల తొట్టి పెద్దది, వాటర్ వేసి దాంట్లో పూలు పెట్టాలి. అది సరిగ్గా హాల్లో పెట్టాడు. ఓకే, హాల్కి అది అందాన్ని ఇచ్చింది. అవును, అనుకోకుండా ఇక్కడ చేయి తగిలి కాలు తగిలేదు, పగిలిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆయన కావాలని పగలగొట్టాడా, లేదంటే యాజ్ యూజువల్గా పగిలిపోయిందా? కావాలని కాదండి, కావాలని కాదు, యాజ్ యూజువల్గా అనుకోలేము, అసలు యాజ్ యూజువల్గా జరిగింది కదా. నేనేమంటానంటే అది కావాలని పగలగొట్టాడు అంటాను. ఎలా అంటే ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, అందంగా ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఏమైందంటే అది కొద్దిగా పెద్దగా అయింది. అదే అంటే ఇంత సైజు ఉంటే సరిపోతుంది, కొంచెం పెద్దది తెచ్చాడు. అంటే ఆయనను బట్టి ఆయన తెచ్చాడు. ఆయన గిఫ్ట్ ఇచ్చేవాడు కొలుచుకొని పోడు కదా, దాని ప్రకారం ఆయన ఇచ్చాడు అక్కడ పెట్టాడు. కానీ ఈయన రోజు ఇలా రావాల్సింది ఆ ఏదైతే తొట్టి ఉందో అది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇలా తిరిగి వస్తున్నాడు. అర్థమైంది? ఆయనకి ఎప్పుడేమనిపిస్తుందంటే ఇది పెద్దగా అయిపోయింది, కొద్దిగా చిన్నగా ఉంటే బాగుండు. అలా ఎప్పుడు కూడా మనకు ఒక దారి అలవాటు అయింది, లేకపోతే ఒక చైర్ అలవాటు అయింది. కొత్త దాంట్లోకి వెళ్ళేసరికంటే మనకు అనీజీగా ఉంటుంది. అదైతే బాగుండు అనే ఆలోచన వస్తుంది కదా. అలా ఆయనకు తెలియకుండానే రివర్స్ అఫర్మేషన్ అయిపోయి అది అక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి ఆయన కాలు తగిలి పగిలిపోయాయి. ఇప్పుడు చూడండి, అది క్యాజువల్గా పగిలిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకు మాటికి డిస్టర్బెన్స్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ప్రతిదానికి కారణం మనమే. అర్థమవుతుందా? ప్రతిదానికి కారణం మనమే. కాబట్టి మనకు తెలియకుండానే మనం నెగిటివ్ అఫర్మేషన్స్ ఎన్నో విషయాల్లో చేస్తాం. అంటే ఇప్పుడు అది వచ్చింది బాగుంది అని నువ్వు ఏనాడు కూడా చెప్పలే, అది ఇక్కడ ఇరికైపోయింది, కొంచెం చిన్నగా ఉంటే బాగుండు అన్నాం. అందుకే నేనేమంటానంటే నీ సబ్జెక్ట్లో, మన సబ్జెక్ట్లో, ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా స్వీకరించే మనస్తత్వం ఉండాలి. విశ్వం ఇచ్చింది, అది ఎంతో ప్రేమతో ఆయన తీసుకొచ్చు అక్కడ పెట్టాడు, ఎంత అందం ఇచ్చింది. నీకేదో చిన్న ఇబ్బంది అయితే నీకేంటి? అవునా కదా? దాని గురించి నెగిటివ్ అఫర్మేషన్ చేసావు, పగిలిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి ఏదొచ్చినా ముందు స్వీకరించే మనస్తత్వం కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే విశ్వం బోలెడ్ గిఫ్ట్స్ నీ దగ్గరికి పంపిస్తుంది. అవును,
బోలెడ్ గిఫ్ట్స్ నీ దగ్గర పంపిస్తుంది, నువ్వు ఊహించని గిఫ్ట్స్ కూడా నీ దగ్గర పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో నిరంతరంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే ఎన్నో రకాలుగా మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు, ప్రపంచంలో డబ్బు బోలెడంత ఉంది, ఓకేనా. కాబట్టి నా యొక్క సుప్త చేతనాత్మక మనసులో బోలెడు వనరులు ఉన్నాయి, ఆ వనరులకు సరిపడా డబ్బు సరఫరా చేయమని విశ్వాన్ని అడగండి. ఇది అఫర్మేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీ జీవితంలో డబ్బు సంపద అనేది నిరంతరంగా ఉంటూ సరఫరా చేయబడుతూ మీరు కోరుకునేను కూడా మీరు ఈజీగా తీసుకోవచ్చు. వీటన్నిటికి ముందు మీకేం ఉండాలి, స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ఏది వచ్చిందో స్వీకరించాలి. అదే కదా సార్, అంటే యాక్సెప్టెన్సీ కానీ రిసీవింగ్ కానీ దానికి కూడా కొంత క్యాపబిలిటీస్ ఉండాలి. అది లేనప్పుడు నీ దగ్గర రాదు కదా. అర్హత సంపాదించుకోవటం ఉంటుంది దాన్ని. అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అది రాదు. ఎంతో మనీ అట్రాక్ట్ చేసేటువంటి మైండ్ సెట్ ఉంటే తప్ప మనీ ఒకటనే కాదు, వెల్త్ అండ్ అబండెన్స్కి రిసీవ్ చేసుకునేటువంటి అర్హత ఉంటే తప్ప అది మన చేతికి అది పోతుంది. ఎందుకంటే మరి నేను ఇంకో మాట కూడా చెప్పాను గతంలో వీడియోలో, నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఎందుకు చెప్పాము మనం, ఎప్పుడు నీకు ఒక 10 లక్షలు అప్పు ఉంది, 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఓకే, సడన్గా నీకు 1 కోటి రూపాయలు వచ్చినాయి, భయం అవుతుంది, అమ్మో నేను దీన్ని హ్యాండిల్ చేయలేను అని. అప్పుడు ఏమవుతుంది, ఉన్నది కూడా రివర్స్ పోతుంది, నీ దగ్గరికి రానివ్వదు విశ్వం. నీకు ఆ భయం ఉంది కాబట్టి ఏదైనా నేను స్వీకరించగలను, ఎంత డబ్బైనా హ్యాండిల్ చేయగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఎంతైనా సంపాదించగలను, ఆటోమేటిక్గా బోలెడ్ వచ్చేస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సియాచి రామకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.